అమ్మా బిస్కెట్స్ ఏవి? అవన్నీ ఫినిష్ అయిపోయాయి. మరి ఏంటివి? ఏమో వాళ్ళు ఏదో ఒక రోజు వస్తారేమో అనుకొని అలా పెట్టేసి ఉంచిన. అమ్మ నాకు ఆకలేస్తుంది. అయితే అన్నం తినిపో. వద్దు. మరి దోశ తింటావా? అరే వద్దు మా. ఇడ్లీ వద్దు. అయితే ఫోన్ తినవే. అరే ఫ్రూటీ నేను ఎలా ఉన్నాను? చాలా బ్యూటిఫుల్ గా అన్నా. అయితే నన్ను ఒక పిక్చర్ తీయవా? ఆగు, నీ హెయిర్ కోమ్ చేసుకో ఫస్ట్. బట్ నువ్వు ఇప్పుడే అన్నావు కదా నేను బ్యూటిఫుల్ గా ఉన్నానని. అప్పుడు నీ కూతురు, ఇప్పుడు నేను ఒక ఫోటోగ్రాఫర్ లా చెప్తున్నాను. ఇది ఓకేనా ఫ్రూటీ? ఓకే అమ్మా. వావ్, నీ హెయిర్ ని కోమ్ చేసుకున్నావా? మళ్ళీ కోమ్ మీద కూడా నీ హెయిర్ లేదు. ఇది ఇంప్రెసివ్. నాకు బాగా గుర్తుంది, నువ్వు ఎప్పుడైతే హెయిర్ కోమ్ చేసుకున్నావో నీకు మస్తు హెయిర్ ఫాల్ అయ్యేది. అవును, నేను త్రయాస్ హెయిర్ ఫాల్ రొటీన్ ని యూజ్ చేస్తున్నా. ఇది ఫ్రీ హెయిర్ టెస్ట్ కూడా చేస్తారు. అయితే నాకు త్రయ చెప్పింది ఏంటంటే హెయిర్ ఫాల్ కి ఎక్స్టర్నల్ గా అండ్ ఇంటర్నల్ గా రీజన్స్. నేనైతే త్రయ ఫ్రీ హెయిర్ టెస్ట్ తీసుకున్నా. దీనిలో మన హెయిర్ కి సంబంధించిన కొన్ని క్వశ్చన్స్ లైక్ స్ట్రెస్, టైర్డ్ అండ్ ఎయిర్ కండిషన్ అనలైజ్ చేసి మనకు ఒక స్పెషలైజ్డ్ కిట్ ని సెండ్ చేస్తారు. ఇది జస్ట్ ప్రోడక్ట్ అయితే కాదు, మన హెయిర్ ప్రాబ్లమ్స్ ని కస్టమైజ్ చేసి పంపించిన కిట్. ఇది హెయిర్ యాక్టివ్ సిరం. దీన్ని నేను ఎవ్రీడే నైట్ స్కాల్ప్ అప్లై చేస్తాను. అండ్ దీంతో పాటు ఈ ఆయుర్వేదిక్ హెయిర్ విటమిన్ సప్లైస్ డైలీ మార్నింగ్ అండ్ నైట్ తీసుకుంటాను. అండ్ వీక్లీ ట్వైస్ నరిష్ హెయిర్ ఆయిల్ ని యూజ్ చేస్తాను. దీని వల్ల హెయిర్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఏమున్నా సరే గుడ్ బై చెప్పేస్తాను. అండ్ ఎవ్రీడే నైట్ ఒక టాబ్లెట్ యూజ్ చేస్తా. దీని వల్ల పెద్ద సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు. కంటిన్యూస్ గా 3 months యూజ్ చేసిన తర్వాత హెయిర్ ఫాల్ కూడా రెడ్యూస్ అయింది. ఇంకా 4 months లోనే బేబీ హెయిర్ కూడా గ్రో అవ్వడం స్టార్ట్ అయింది. ఇక్కడ బిఫోర్ ఆఫ్టర్ మీరే చూడొచ్చు. జస్ట్ 6 months లోనే నా హెయిర్ లాంగ్ అయ్యి అండ్ థిక్ గా చేంజ్ అయింది కూడా. వావ్ అమ్మా, చూడు ఎప్పుడు ఫోన్ ని బ్లేమ్ చేస్తూనే ఉంటావు, కానీ ఈ ఫోన్ ఈ రోజు నీకు హెల్ప్ చేసింది. ఫోటో తీ ఫస్ట్. సో మీరు కూడా హెయిర్ ఫాల్ తో ఫేస్ చేస్తుంటే డూ కమెంట్ హెయిర్, నేను లింక్ షేర్ చేస్తాను.